హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోని స్టార్ట్ చేసాము. సో ఈ రోజు రెసిపీ అయితే భలే ఉంటుంది. అసలు ఆ రెసిపీ వచ్చేసి మేక కాళ్ళతో పాయా చేస్తున్నాము. సో ఎగ్ వేసుకొని దోశ పోసుకొని దాంట్లో ముంచుకొని తింటే పాయా ఆహా ఒక్కొక్క ముద్దకి ముద్ద కాదు దోశ ముక్క, ఒక్కొక్క దోశ ముక్కని పాయాలో ముంచుకొని ఆ కాళ్ళు ముక్కని ఇలా పట్టుకొని లాగితే ఉంటది టేస్ట్. ఆహా, ఊహించుకుంటేనే ఎలా ఉందో, అది చేసి తింటే ఇంకెలా ఉంటుందో వెళ్ళి మనం దాని రెసిపీని ఎలా చేయాలో ఏంటి అనేది చూపిస్తాను. కమాన్, వెళ్ళి ఆ రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి మా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోని అయితే చూస్తున్నారు. సో డెఫినెట్ గా మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు బాగా అప్కమింగ్ వ్లాగ్స్ లో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ ఎందుకు, వెళ్ళిపోయి మనం ఆ పాయా రెసిపీ ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాము. రానిపోదాం ఫ్రెండ్స్. గో ఇవే మేక కాళ్ళు అన్నమాట. ఎంత కృష్ణ? ఒక కిలో పడ్డాయా? 1/4 కేజీ. సో వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాము. ఇప్పుడు తెచ్చుకున్న మేక కాళ్ళు అయితే బాగా నీట్ గా, దాని మీద ఉన్న ఇది ఉంటది కదా, బాగా కాల్చినట్టు ఇది ఉంటది కదా నల్లగా, మేకప్ దానికి ఉన్న మేకప్ అంతా తోలు ఉంటది, బాగా కాల్చుంటారు కాబట్టి నల్లగా ఒకరంతా వస్తుంది. దాన్ని క్లీన్ చేసేస్తే కృష్ణ చూడు, మళ్ళీ ఎక్కువసేపు కూడా కడగకూడదు. మేకప్ పోతే టేస్ట్ ఉండదు. మేకకి మేకప్ పోతుందా? మేకకి మేకప్ పోతే టేస్ట్ ఉండదు. అంటే వాళ్ళు ఆల్రెడీ కడిగి క్లీన్ చేసాను. సరైన కాళ్ళు అంటే ఎక్స్పర్ట్ చెప్పాడు, చూపించు ఒకసారి. ఎక్స్పర్ట్ సరైన కాళ్ళు సరైన కొట్టించుకొచ్చారు. మేకేలాగండి బరీ ఒకసారి నువ్వు మాకు ఇచ్చావు బరువు అయినా సైజ్ చూసి మరీ తీసుకుంటారు బాగా. మనం అంతలేక పొయ్యి అవంతా మంటేసుకునే లోపల 2 సేపు నీళ్ళలో బాగా కొద్దిసేపు బాగా నానబెట్టేస్తే కొద్ది బాగా మెత్తబడిపోద్ది. కండ మెత్తబడినప్పుడు మనం వేసుకున్న మసాలాలు పట్టిన తర్వాత కుక్కర్ లో ఒక 4-5 విజిల్స్ చప్పండి రానిస్తే, అంటే నాకు తెలిసి కుక్కర్ లో దీన్ని 4-5 విజిల్స్ అయితే అవ్వదు అనుకుంటా. మాక్సిమం ఒక 10 రావాలా. అవసరం లేదు. ఇప్పుడు నాని ఓకే సరే. ఇప్పుడు అంతలోకి మనం పొయ్యి అంటే లోపల ఒక 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ ఎందుకు పొయ్యి అంటావా? 30 మినిట్స్ అది ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ నానుతుంది. ఇప్పుడు ఈ లోపల కుక్కర్ కడుక్కొని ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న పాయానైతే ఒకసారిగా బాగా వాష్ చేసుకొని బాగా కడుక్కొని కడిగేసాం ఆల్రెడీ. ఇంకా ఏంది, నువ్వు కడిగి ఆడుకున్న మేకప్ అంతా పోయా, అంటే టేస్ట్ అంతా పోయా. దీంట్లో ఫస్ట్ గా వచ్చేసి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అరౌండ్ సాల్ట్, సూప్ భలే ఉంటుంది అబ్బా. ఇక్కడ ఉడికిన తర్వాత సూప్ తింటే అట్లాంటి జలుబైన వదిలేస్తుంది. మళ్ళీ ఒకసారి పెట్టాము, అదే అట్లాంటి జలుబైన వదిలేస్తుంది. గాలికి చిన్నగా దీంట్లో కారం అయితే ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే సూప్ లోకి సరిగ్గా ఉండాలి. అంటే సూప్ మేము ఆడ త్వరగా తాగేస్తామని 4 గంటలు చెప్పా. కారం అయితే ఎవరైనా పసుపు కూడా వేసుకోవాలా. ఇదే మెయినా? ఏందా మిరియాల పొడి. ఎందుకు ఇప్పుడే ఇది కానీ వేస్తే నవరంధ్రాల నుంచి రసం అంతా బయటకు వస్తుంది. ఏం నుంచా? మన మెయిన్ ముక్కులో నుంచి. తర్వాత ఒక రొంత ధనియాల పొడి, తర్వాత రొంత హోమ్ మేడ్ మసాలా. ఎక్కువ అయిపోయింది హోమ్ మేడ్ మసాలా. దీన్ని కానీ వేసేసి కృష్ణ ఆయిల్ తీసుకోరు ఎవరంతా. సో పాయాకైతే ఎవరంతా ఆయిల్ ఎక్కువ పడుతుంది. వాటర్ వచ్చేసి వాటర్ బాటిల్లో ఇగో వాటర్ బాటిల్ ఎందుకు ఒకసారిగా ఇదంతా
ఈ కాళ్ళకి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఈ మాదిరి బాగా కలుపుకొని దీంట్లోకి ఏంటంటే ముక్కలు బాగా మునిగేలా నీళ్ళు పోసేసుకోవాలి. పోయి చాలే మామ పోయి పోసేయి. రైట్. ఇప్పుడు మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఈ ముక్కలు బాగా ఉడికేటట్టుగా ఒక 6-7 విజిల్ దాకా అయితే మనం రాణించుకున్నాము. అప్పుడు దాకా ఏం చేద్దాం మామ? డాన్స్ చేద్దామా? సో ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి తీసుకొని పోయి పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి పెట్టేద్దాం అండి. ఏం మామ పోయి జరపాలా? సరిపోద్దులే. సో ఇతను ఆల్రెడీ మీరు ఇంత ముందు వీడియోలు చూసుంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ సబ్స్క్రైబర్ కాస్త వీడియోలో యాడ్ అయిపోయాడు. మాతో కలిసి వీడియోలు చేయాలని చెప్పి అయితే ఈరోజు చేశాడు. సో అతని చేతుల మీదుగానే ఈరోజు పొయ్యిలకి ఇచ్చి కుక్కర్కి విజిల్ తెప్పిస్తున్నాడు అనమాట. ఒక్కటే ఫ్రెండ్స్, సో ఆల్మోస్ట్ అయితే పాయ రెడీ అయిపోయింది. బాగా విజిల్ అయితే లాస్ట్ విజిల్కి వచ్చేసింది, 6-7 విజిల్ దాకా. సో ఒకసారి దీన్ని పక్కన పెట్టేసి ఈ ఆవిరి పోయినాక ఓపెన్ చేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. కరో ఓపెన్ కరో బాయ్. కర్దాలం బాయ్, కర్దియా. సరిగ్గా ఉందయ్యా. ఇంకో గిన్నెతో పట్టుకొని పైకి లేపు ఒకసారి పిసుకో. సో రసం టేస్ట్ అయితే భలే ఉంది. ఊదుకొని తాగుతాం, కాలుతుందా? ఎట్లుందా? బాగుందా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంక తిరగమాతకి వేసేసుకున్నాము. సో దీంట్లో బాగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ అయితే అయిపోయింది. మా క్యాప్ మటుకు భలే పెట్టావు మా స్టైల్. నేపాల్ వాళ్ళు చెస్ కదా పెడతారు, చెఫ్. ఇప్పుడు చెఫ్ మా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం బాగా ఎర్రగా అయితే. ఏం పేస్ట్ ఇది? ఎర్రగడ్డ పేస్ట్. ఎర్రగడ్డ పేస్ట్. అట్లాగే 2 పచ్చిమిరకాయలు కూడా వేసేద్దాం దీంట్లో. ఎర్రగడ్డ పేస్ట్ అయితే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. బాగా ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా మావా. ఇప్పుడు టమోటాలు అయితే వేసి పడేద్దాం. వేసి పడేసి 4 తిప్పులు కానీ తిప్పితే ఈసారి వేగిపోయింది. సాల్ట్ వేసుకున్నాము. వేసి అంతా ఆ మసాలా ఎత్తుకోరా. ఏం తెల్లగా పీసులు ఉన్నాయి దీంట్లో. అదే అంత అయిపోక కొరంతి సాల్ట్ ఇంకా తీసుకొచ్చి పోసి. అదంటే ఏంది? అదే పాయ చెప్పండి ఎత్రా. పోయి బొలిచి సూప్ అంతా పోసాను అండికుండా. అల్లం ముక్క ఇది ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు. సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసి దాన్ని కూడా మొయిలాపోతున్నా. నెక్స్ట్ మనం దోశలు పోసుకోవడానికి దోశ పెనం అయితే తీసుకున్నాము. నాటుకోడి దోశ ఫస్ట్ మనం చేసిన వీడియోలో దోశ పెనం. దీని మీద దోశలు టేస్ట్ భలే ఉంటాయో నీకు తెలీదు. అంతే. సో ఆల్రెడీ దోశ పిండి ఇంట్లో నుంచే తెచ్చేసాను. కమ్మంగా దోశలు అయితే పోసుకున్నాం ఇంట్లో. దోశ పోసుకొని దోశ చుట్టూ ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఈ పెనం మీద దోశలు ఊరికే వచ్చేస్తాయి తెలుసు నీకు. దోశ పోయడంలో నెంబర్ 1 తెలుసు నేనా. కష్టపడేసిన ఎగ్ దోశ. A few moments later. ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసిన
ఫైనల్ గా కాదు. పాయా దోశ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎలా చేశాను. చూస్తేనే అసలు టేస్ట్ సరిగ్గా ఉంది. ఇంక తింటే ఎట్లా ఉంటుంది చూద్దాము. సో ఇప్పుడు దీన్ని తింటే పాయా దోశ లాగే ఉంటది. దోశల పైన వేసుకొని తింటే భరత పాయా దోశ తినాలా అంటే ఇప్పుడు దీన్ని మన మెయిన్ గెస్ట్ అయితే ముందు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఆయన ద్వారా రివ్యూ తెలుసుకున్నాం. అంకుల్ టేస్ట్ చేయండి. ఎట్టుంది? సూపర్ గా ఉందా? వాటలే వాటలు ఎంత మాత్రం ఆడదా నీళ్ళు చల్లిపోద్ది ఇంక పైన నూనె బాగా ఉడికింది మొక్క అయితే. మొక్క నొట్టు వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్ గా ఉంది. ఓకే ఎంజాయ్ అంకుల్. అందరూ ప్లేట్లు వేసుకున్నారు. కృష్ణ కూడా మంచిగా పెద్ద స్టీల్ ప్లేట్లు వేసుకున్నాడు. నాకు చూడండి దేంట్లో వేసాడు. ఎట్లాంటి అదే నాకు ఇప్పుడు ఈ డీస్లో అన్నమాట నేను తినేది. కానీ కృష్ణ కానీ కిషోర్ కిషోర్ వేసుకో. నువ్వు ఫేస్ చూపిలేదనుకో అందరు కిషోర్ అంటే మా తమ్ముడు అనుకునేస్తా. లేదు బిందు చూపాను. ఎట్లుంది టేస్టా? టేస్ట్ బాగుందా? చేయండి మీరు టేస్ట్ చేసి చెప్తే కదా నాకు తృప్తే. నువ్వు తినకుండానే వదిలేస్తావా? నేను ఎందుకు వదులుతాను? అయితే తృప్తి అంటే నేను తిన్నాం కదా ఇంకా మీరు తిని ఎలా ఉంది చెప్తే కదా. అంటే ఫస్ట్ మాకేమన్నా అయితే తర్వాత నువ్వు అంటే ఫస్ట్ మా మీద ప్రయోగం అయితే. ప్రయోగం కాదు బా, నేను చేసింది బాగుందా లేదా అని మీరు చెప్తే కదా నాకు బాగుంటది. బాగా ఉడికింది ముక్క వేసి కూరకు నోట్లో పెట్టి ఉడకలేం లేదని ఎందుకు కృష్ణ మంచి సరైన ముక్కలు పట్టావా? అయ్ సరిగ్గా ఉందా? భలే ఉందబ్బా. కాలు మూలిగిదా? దీన్ని కాలిపోయిందా? ఫ్రెండ్స్ స్పెషల్ గెస్ట్ గా నాకు ఈరోజు అయితే డీస్లో పోసారు దోశలు పాయ. సో జూరుకో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. టేస్ట్ కాదు జూరుకో అబ్బా. బా కతక్కన ఉందా రుచా? ఏముంది కతక్కన? ఈ ముక్కల్లో నుంచి వచ్చిన రసము నేను వేసిన మసాలాలు అన్నిటికి భలే పట్టినాయి. మెత్తంగా వెళ్ళిపోతుంది అబ్బా కమ్మగా. తిరుగులా ఈరోజు పాయా దోశ అదిరిపోయింది. సో ఫస్ట్ నుంచి నేను ఎలా చేశాను చూశారు కదా. ఇదే విధంగా చేసుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళినప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయండి. అసలు ఆ ఫుడ్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. సో ఇలాగే చేసుకొని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం నెక్స్ట్ ముందుకు వస్తాము. అంటిల్ దాన్ మా వీడియోని అయితే పర్ఫెక్ట్గా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి కమెంట్ పెట్టండి ఈరోజు మేము చేసిన ఫుడ్ ఎలా ఉందో. అంటిల్ దాన్ బాయ్ ఫ్రెండ్స్.